రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అందజేత చారిత్రక కార్యక్రమం అన్నారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి. 40 ఏళ్లుగా దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నప్పటికీ వాటిని ఎవరూ తినడం లేదన్నారు. అవన్నీ రీసైక్లింగ్ అవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ధనవంతులతో పాటు పేదలు సైతం సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో ఉన్నారన్న ఆయన ఈ మేరకు ఉచిత సన్నబియ్యం ప్రవేశపెట్టడం సంతోషదాయకమన్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చౌక ధర దుకాణాలలో తూకం సరిగా ఉండేలా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మండలంలో ఖాళీగా ఉన్న అన్ని చౌక ధర దుకాణాల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. చారిత్రాత్మకమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు అని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. గత 40 ఏళ్ళుగా దొడ్డు బియ్యం తింటూ లేకపోతే ఈ డీలర్ షాప్ లో తీసుకున్నా కూడా అది మళ్ళా 5-6 రూపాయలకు దేని గురించి దళార్లకు అమ్ముకుంటే తిరిగి అది గొర్రెల కోసం, పిట్టల కోసం, కోళ్ళ కోసం వాడేళ్ళు తప్పితే ఎన్నడూ మన కడుపుని ఈ రోజు కోసం ఎప్పుడు వాడలేదన్న విషయం మన ప్రభుత్వం గమనించింది. పెద్దోడు ఏ విధంగానైతే సన్న బియ్యం తింటాడో పేదోడు కూడా అదే బియ్యాన్ని తినాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒకసారి మీరందరూ చప్పట్లతో మీరు ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి నెల మీకంటే అందే ఈ బియ్యంతో పాటు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, అదేవిధంగా మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం అని మీరందరూ గత సంవత్సరం కాలంగా చూసి ఉంటారు. మొదలైంది. మన రేషన్ కార్డు కూడా చూస్తే మిమ్మల్ని ఇంటి యజమానిగా మీ పేరు నమోదు చేసింది. ఈ పంపిణీ కార్యక్రమానికి నిన్న కూడా నేను జిల్లా వ్యాప్తంగా కొన్ని ఊరు తిరిగాను. బట్ నాకు తిరుమలగిరి సాగర్ వచ్చేసరికి ప్రత్యేకంగా సంతోషం అనిపిస్తుంది. నేను చెప్తాను ఎందుకు ఫస్ట్ వినండి. ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా అందరికీ కావాల్సిందే సన్న బియ్యమే, కానీ వాళ్ళు పంట వేసేటప్పుడు ఏం వేస్తున్నారు? దొడ్డు బియ్యం. 500 ప్రతి క్వింటల్ ఎలా వస్తుంది అనేది మళ్ళీ మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.